ప్రేజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురన్ను. ఆదికాండము 21 బైబిల్లో నవ్వు అనే పదాన్ని మనం మొదట అబ్రహాము శారా కథలో చూస్తాం. దేవుడు ఈ వృద్ధ దంపతులకు కుమారుని వాగ్దానం చేశాడు. నీ గర్భవాసంన పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పెను. ఇంకా ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. శారా చివరకు 90 ఏళ్ల వయస్సులో ప్రసవించినప్పుడు అబ్రహాము వారి కుమారుడికి నవ్వు అని అర్థమిచ్చే ఇస్సాకు అని పేరు పెట్టాడు. శారా ఆశ్చర్యంగా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురన్ను. తన వయస్సులో బిడ్డకు పాలివ్వగలగడం ఆమెకు ఆశ్చర్యపరిచింది. ఆమె కుమారునికి జన్మనిస్తుందని విన్నప్పుడు తన మనస్సులో కలిగిన సందేహాస్పదమైన నవ్వును దేవుడు పరిపూర్ణ ఆనందమైన నవ్వుగా మార్చాడు. నవ్వును బహుమతిగా ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, నాకు నవ్వును బహుమతిగా ఇచ్చినందుకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.